దయాకర్ గారు మొత్తానికి ఆడ బహిరంగ చర్చకు అంబేద్కర్ విగ్రహం వద్దకు వచ్చారు కొప్పులీశ్వర్ గారు, ఇంకా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు చాలా మంది వచ్చారు. మీరంతా లక్ష్మణ్ కుమార్ నివాసంలో ఇంతసేపు భేటీ అయ్యారు. ఏంటి చర్చకు ఎందుకు వెళ్ళలేదు? మరి ఆ భేటీ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళని అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో వేశారు. ఏంటి, ఏం జరుగుతుంది అసలు? దయాకర్ గారు. హలో మిమ్మల్ని. కళ్యాణ్ గారు నమస్తే. నమస్తే దయాకర్ గారు. ఏంటి, ఏం జరుగుతుంది? మీరు లక్ష్మణ్ కుమార్ మంత్రివారి నివాసంలో ఇంతసేపు భేటీ అయ్యారు. మీరు ఎమ్మెల్సీ వెంకట్, మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యన్న, మందుల సామేలు చాలా మంది భేటీ అయ్యి ఏదో చర్చించినట్టున్నారు. ఆడ కొప్పులీశ్వర్ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, మీ ఫ్రెండే రసమయ్య బాలకిషన్, ఇలాంటి వాళ్ళంతా అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళారు. బహిరంగ చర్చకు వస్తారేమో మీరు అని వేచి చూద్దామని వాళ్ళు వెళ్తే వాళ్ళని తీసుకెళ్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో పడేశారు. అసలు ఏం జరుగుతుంది? ఏంటి పంచాయతీ ఏంటి అసలు? క్యాబినెట్ లో పంచాయతీ ఏంటి, బయట ఈ పంచాయతీ ఏంటి? ఇప్పుడు సవాలు, ప్రతి సవాలు దేనికోసం అని మీకు సమాచారం ఉంది? క్యాబినెట్ లో మీ పంచాయతీలు జరిగాయి అనేది హరీష్ రావు ఆరోపణ. చాలా మీడియాలో, పత్రికల్లో కూడా వార్తలు, కథనాలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి క్లాస్ వీకారని కొంతమంది, మంత్రులే రేవంత్ రెడ్డిని ప్రశ్నించారని కొంతమంది, రోడ్డెక్కి కొండా సురేఖ కూతురు మాట్లాడింది అయితే బహిరంగంగానే చూసాం. జూపల్లి కృష్ణారావు రాసిన లేఖ కూడా నా దగ్గర ఉంది, మీకు కావాలంటే. ఏకంగా సిఎస్కే లేఖ రాశారు ఆయన. ఈ అన్ని పంచాయతీలు క్యాబినెట్ లో జరిగాయి అనేది హరీష్ రావు ఆరోపణ. అదేమి జరగలేదు, బహిరంగ చర్చకు రమ్మని లక్ష్మణ్ కుమార్ గారి సవాలు. మరి ఏడు హరీష్ రావు ఆరోపణ. కొప్పులీశ్వర్ గారు వచ్చారు, సరిపోరా మీకు? కొప్పులీశ్వర్ గారు కాదు, హరీష్ రావు. కొప్పులీశ్వర్ గారు కూడా అదే అంటున్నారు కదా, దండుపాలెం బ్యాచ్ అంటున్నారు. కొప్పులీశ్వర్ గారు కూడా అంటున్నారు. సరే, దండుపాలెం బ్యాచ్, బందుపూర్ల బ్యాచ్ తర్వాత, కానీ ఫస్ట్ హరీష్ రావు. ఆయన సరిపోరా మీకు? కొప్పులీశ్వర్ సరిపోరా మీకు? నేను అడుగుతున్నది ఎవరు కౌంటర్లు వేసుకున్నది? ఎవరెవరు కౌంటర్లు వేసుకున్నది? హరీష్ రావు వర్సెస్ అడ్లూరు లక్ష్మణ్ కదా. దానికి ఆ నియోజకవర్గంలో పోటీ చేసిన మా ఈశ్వర్ గారిని తెస్తున్నారు. ఇదంతా కూడా ఏంది, కేసీఆర్ అండ్ టీం చేసే ఈ చీప్ టాక్టిక్స్. దళితులకు పెట్టడము, బీసీలకు పెట్టడం, వీళ్ళు ఒడ్డున కూర్చోవడం. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ వర్సెస్ కొప్పులీశ్వర్ గారు అంటే మనం కొప్పులీశ్వర్ గారు చెప్పేది విందాం, అది ధర్మపురి పంచాయతీ అవుతుంది. కానీ ఇది స్టేట్ పంచాయతీలో పొంకనాలు కొట్టేది హరీష్ రావు వంత అవుతుంది, వచ్చేది మా ఈశ్వర్ గారి వంత అవుతుందా? ఎటుపోయిండు మరి? ఆ రోజు ఈశ్వర్ గారిని అవమానపరిచిన రోజు ఎటుపోయింది హరీష్ రావు? ఇలా ముందు పెడుతుండు మా కొప్పులీశ్వర్ని. అంటే ఏంది ఇది? సమాజంలో ఒకరికొకరికి తంటాలు పెట్టే తంటాల స్థితి ఏ విధంగా ఉందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి మీద చర్చ ఈశ్వర్ గారిని సవాల్ విసిరమనండి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వస్తారనేది చూద్దాం. అది 125 ఫీట్ల అంబేద్కర్ గారికైనా ఏం లేదు, ట్యాంక్ బండ్ అంబేద్కర్ గారికైనా ఏం లేదు. కానీ ఇది అది కాదు కదా. అంటే దళితులకు మధ్యన, అంటే ఒక దళితుడు సవాల్ విసిరితే దొర రాలేడనమాట, తుర్రుమని పారిపోతాడు అనమాట. అసలు రావాల్సిందెవరు, చేయాల్సిందెవరు? కేసీఆర్ ఊసుందా అసలు? కేసీఆర్ రాజకీయాల్లో కొనసాగుతాడా, క్రియాశీలకంగా ఉంటాడా? ఇది నా డౌట్. ఎందుకంటే వీళ్ళిద్దరే బాబామరుదులే కొట్లాడుకుంటారు, చెల్లెని కూడా వెళ్ళగొట్టిండ్రు. వీళ్ళు పెద్ద సవాళ్ళు, కవిత చేసిన సవాల్కి సమాధానం చెప్పలేక వాళ్ళు తుర్రు అన్నారు. ఇప్పుడు మా దళితులకు, బీసీలకు, ఎస్సీలకు పెట్టి ఇదొక ఆట ఆడాలని హరీష్ రావు అండ్ కో చూసినా, కేసీఆర్ అండ్ టీం చూసినా, ఏదైనా ఏం కాదు, ఎక్కడైనా సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ సిద్ధం. కానీ క్యాబినెట్ లో ఏం జరిగిందండి ఇంతకీ? అంటే మీరు లక్ష్మణ్ కుమార్ తో మాట్లాడి ఉంటారు, ఆయన చెప్పి ఉంటారు, రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడి ఉంటారు, మీరు ఏముంది అందులో? కానీ క్యాబినెట్ లో జరిగే అన్నీ కూడా సాధారణమైన పరిపాలన అంశాలు జరుగుతాయి. ఏ ఒక్క అంశం అయినా కూడా మీకు ఇంటర్నల్ గా ఏది జరిగి, ఇప్పుడు ఒక మాట జేఏసీలో ఎంత సీక్రెట్ గా, టాప్ సీక్రెట్ గా ఎక్కడెక్కడో కూర్చొని చర్చలు చేసేది, ఎట్లొచ్చేది బయటికి వార్తలు? ఇవాళ జరగని కూడా వచ్చాయి. కానీ ఓపెన్ గా స్టేట్మెంట్ ఉన్నప్పుడే దాని మీద చర్చ ఎప్పుడైనా దాన్ని తీసుకోవాలి. గుసగుసలని, రుసరుసలని, ప్రాపగండా కోసమని అబద్ధాలు ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తే లీడర్లు అనిపారు వాళ్ళు. అంటే అధికారులను బయటకు పంపించి దాదాపు గంట సేపు మంత్రులు చర్చించారు, అందులో ఎలాంటి అనుమానం లేదు. అందులో ఏం చర్చించారు అన్నది పాయింట్. అది ఎవరి మధ్యన, ఇప్పుడు ఎవరి మధ్యన ఎవరు మాట్లాడినా వాళ్ళ మధ్యనే ఉంటది. కానీ వీళ్ళకెట్ట తెలిసింది?
ఏమన్నా ఏదో మన్మధుడు సినిమాలో ఏదో ధర్మవరపు సుబ్రహ్మణ్యం కాక సీక్రెట్ కెమెరా పెట్టినట్టు సీక్రెట్ ఏదో మైక్ పెట్టినట్టు ఎవరు పెట్టినరా వీళ్ళు సెక్రటరియట్ లో. కాబట్టి ఇవన్నీ కూడా అనవసరమైన చర్చలు మీ మంత్రులే బయటకు వచ్చి చెప్పొచ్చు కదా, లేఖలే రాస్తున్నారు కదా, పేజీలకు పేజీలు లేఖలు సిఎస్కే రాస్తున్నారు. ఓపెన్ గా రాసిన మీరు అందరూ కూడా వేసింది కదా. ఇప్పుడు మా మేడిపల్లి సత్యం ఒక లేఖ రాసింది కూడా బయటకు వచ్చింది. మా మదన్ మోహన్ గారు శ్రీనివాసరెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. డిస్కస్ చేయండి ఏమైతుంది. అట్లా అంటే వాళ్ళ భావాలని చెప్పడం ఏమన్నా తప్ప దేశద్రోహం ఎట్లా నాకు అర్థం కాలే. అంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం కూడా ఇప్పుడు మేమేం సీరియస్ గా తీసుకోవాలి, వీళ్ళకెందుకు ఆ సమస్య. అవును అడుగుదాం. కృషాంక్ గారి ప్రశ్నలకు ఏం చెప్తారు? అంటే నేను వేసిన ప్రశ్న పక్కకు పోయి మనోడు ఏటో తీసుకోపోయి నీ చర్చ ఏందో చెప్పు టైటిల్. ఇంతకీ క్యాబినెట్ లో ఏం జరిగింది? ఇందుకే పొంతన లేని అంశాలు ఇప్పుడు వీళ్ళు చేసే పనులన్నీ కూడా. నేను ఇప్పుడు నువ్వు పెట్టిన చర్చకి నేను అది చెప్పా. కేసీఆర్ ఇంట్లోకి వెళ్ళి బయటికి ఎందుకు రావట్లేదు చెప్పు. కేసీఆర్ పార్టీలో ఉంటాడు అసలు? కేసీఆర్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళగొడతా. అది కాదు అంటే క్యాబినెట్ లో ఇవన్నీ చర్చించారు మీరు అనేది కృషాంక్ గారి వెర్షన్. బయట జరుగుతున్న అంశాలు క్యాబినెట్ లో కూడా మీరు కొండా సురేఖతో మాట్లాడారు, జూపాలి కృష్ణారావు గారితో ఇదే అంశం మాట్లాడుకున్నారు. నీకున్న అర్ధ గంటలో ఇవన్నీ చెప్పలేస్తానా లేదా పక్కన పెడితే ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంటది. కానీ మీరు చర్చ పెట్టిన అంశంలో క్యాబినెట్ అంశాలు, క్యాబినెట్ ఇంటర్నల్ అంశాలు బీఆర్ఎస్ కి ఎవరు చెప్పిండ్రు? బీఆర్ఎస్ ఇలా దండుపాల్యం అని అంటే మీరు బందిపోట్ల ఆ రోజు మీరు క్యాబినెట్ లో ఉన్న వాళ్ళంతా కూడా మరి 3-4 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు అన్నారు. మరి మీది ఏం బ్యాచ్ అనాలే? కనీస ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి మంత్రిమండలి విషయంలో మాట్లాడేటప్పుడు ఎలాంటి పదజాలం వాడితే మీకు కూడా అట్లనే వస్తాయి. కాబట్టి ఇప్పుడు నేను అడిగిన దానికి ఈశ్వర్ గారు వచ్చిండ్రు, ఆయన అయింది ఒక ఉద్బోధ చేసి వెళ్ళిపోయిన తర్వాత దానికి కృషాంక్ గారు కవరింగ్ చేస్తా ఉన్నారు. నేను ఒకటే మాట, మంత్రి మండలిలో జరిగిన అంశాలు మీకు ఎట్లా వచ్చినాయి, అందించింది ఎవరు, ఏ బేసిస్ ను మీరు మాట్లాడుతున్నారు, దీనికి సమాధానం చెప్పారు. రెండోది ఇప్పుడు మనోడు అన్నాడు, దానికి నేను చెప్తా. ఎవరు కొండ సురేఖ ఇష్యూలో అవి కనుక వాస్తవాలు తెలిసి నవ్వుకుంటారు. అక్కడ జరిగిన ఒరిజినల్ ఇష్యూస్ ఏంటి అని. కానీ వీళ్ళు అల్లిన ఫ్రేమ్ చూస్తే చాలా క్రైమ్ దాంట్లో ఉన్నట్టు కనపడుతుంది. నేను రోహిన్ రెడ్డిని కలిసిన తర్వాత మన కొండ సురేఖకు వస్తే ఆమెను కలిసిన, మాట్లాడిన తీరు చూసిన తర్వాత ఆమె సారీ చెప్పిన అంశం కూడా దేనికో కూడా వాళ్ళకి అర్థం కాలి జరిగిన సంఘటనల విషయంలో. కాబట్టి దీన్ని ఏదో సీన్ క్రియేట్ చేస్తే కాదు. క్రైమ్ కమిట్ అయితే అడిగే ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి కాదు, కృషాంక్ కూడా ఉంటుంది. వ్యక్తిగా ఒక పార్టీకే కాదు, వ్యక్తికి కూడా ఉంటుంది. అడగొచ్చు, దాని మీద నిలదీయొచ్చు కావచ్చు. కానీ అబద్ధాలను ప్రచారం చేస్తే ఏదేంది పాయింట్ బ్లాంక్ లో గన్ను పెట్టిండ్రట ఇదన్నీ చెప్తే కొంచెం నాన్ సీరియస్ గా కనపడుతుంది అది. కాబట్టి ప్రతి ఒక్కటి మీరు రాజకీయం చేసుకోవాలనుకున్నా ఓకే, లేదు ప్రాపగండాలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనుకున్నా ఓకే. కానీ మీరు మాట్లాడే ప్రతి అంశం రికార్డ్ అవుతుంటది అక్కడ, ఏది ప్రజల్లో, ఏది మీడియాలో ఇట్లా కాదు. దండుపాల్యం లాగా దోచుకుంటున్న దానికి ఒక్క ఆధారం కనుక చెప్పగలిగితే, ఒక్క అంశం కనుక మీరు తెలియజేస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు, తెలంగాణ ప్రజలను తెలుగు ప్రజలు గమనిస్తుంటారు కదా. కాబట్టి ఎంత స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఉంటుందో, అవి ఇంటర్నల్ ఇష్యూస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను ముఖ్యమంత్రి గారితో కూడా ఇంటరాక్ట్ చేసుకున్నా. కాబట్టి లేని అంశాలు తెర మీదకి తీసుకొచ్చి రిజ్వీ అంశం అసలు ఒరిజినల్ అంశం చెప్తే ఇలా బదనాం అయ్యేది బీఆర్ఎస్. ఏది పాత లిక్కర్ ఏవైతే సీల్స్ ఉన్నాయో వాటికి సంబంధించి వచ్చినప్పుడు. కానీ ఇప్పుడు అధికారుల మీద మనం బట్టగాల్చి మీదే వద్దు, ఆధారాలతో ఉండాలి. ఆధారాలు లేనప్పుడు ఉత్తగా మాట్లాడితే ఏం లాభం? కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విషయంలో అది ఎవరు కేసీఆర్ గారైనా, కేటీఆర్ గారైనా, హరీష్ రావు గారైనా, లేదంటే కృషాంక్ గారైనా, మీరు మాట్లాడేటప్పుడు వాటి ఆధారాలు చూసుకొని మాట్లాడితే ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది. అయ్యో ఇట్లా చేసింది కదా, ఇట్లా అయింది కదా అని. ఇప్పుడు కూడా హరీష్ రావు ఎందుకు పారిపోయిందంటే మీరు ఈశ్వర్ అయితే రారా అంటారు. ఎవరి మధ్యన ఎవరికి? ఇప్పుడు అది కాకుండా ఆడ నాగరాజు గారినో అధ్యక్ష దయాకర్ గారినో పంపించింది అనుకో, ఏమంటారు టీఆర్ఎస్ మిత్రులు? అరే రావాల్సింది అడ్లూరు లక్ష్మణ్ కదా, దయాకర్ నాగరాజు ఎట్లా వస్తారా అనరా? కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఫెయిల్యూర్ టాక్టిక్స్ ని ప్లే చేస్తున్నారు. ప్రజల కోసం మీరు సిన్సియర్ టాక్టిక్స్ ప్లే చేయండి, డెఫినెట్లీ మేము విల్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు బస్తీ మీద సవాల్ కంటే కూడా బస్తీ మీద సవాల్ లేదు. ఎందుకు మరి మీరెందుకు సవాల్ చేశారు? మీరెందుకు సవాల్ చేశారు? అట్లా అవసరం లేదన్నప్పుడు చేయొద్దు కదా.
ఇప్పుడు కేసీఆర్ కు సవాల్ ఇస్తే కేటీఆర్ వచ్చిండు. అవును, కేటీఆర్ కేటీఆర్ కే చేశారు. అప్పుడు కేటీఆర్ కే చేశారు రేవంత్ రెడ్డి గారు. ఏ కేసీఆర్ కేటీఆర్ లేదు, కేసీఆర్ కేటీఆర్ ఎవరు వస్తారో రండి అన్నారు, నేను విన్నాను. నువ్వు తీ ఎవరు వస్తారో కేసీఆర్ కేటీఆర్ లో ఎవరు వస్తారో రండి అన్నారు. ఇక కేసీఆర్ కేటీఆర్ లో ఎవరు వస్తారంటే కేటీఆర్ వచ్చిండు కదా. అవును, కేటీఆర్ కు మా వాళ్ళు కూడా వచ్చిండ్రు. మా వాళ్ళంతా అసెంబ్లీలోనే కూర్చున్నాం, నేను కూడా ఉన్నా అలా. అర్థమైందా? ఇప్పుడు ఆడికి వచ్చేసి ప్రెస్ క్లబ్ లో కూర్చేసుకుని అసెంబ్లీలో చర్చిద్దాం అంటే అసెంబ్లీకి ఎవరు రాకపోయారు. అసెంబ్లీలో ఏం చర్చించారో అదొక అంశం. ఇప్పుడు కొండా సురేఖ ఇంటి కాడికి వచ్చినప్పుడు అరెస్ట్ కొరకు వచ్చిందని ఎవరు చెప్పిండ్రు? వీళ్ళకు పోలీసులే చెప్పారు. విచారణకు వచ్చామని చెప్పారు. పోలీసులు విచారణ కోసం వచ్చామని చెప్పారు, అరెస్ట్ కోసం వచ్చారని. కొండా సురేఖ కూతురే గన్ను బట్టి బెదిరించారని, అరెస్ట్ చేయడానికి వచ్చారని చెప్పింది ఆమె. కొండా సురేఖ కూతురు కొండా సురేఖ చెప్పినట్టే అని ఆయన అనుకుంటాడు. మరి ఇప్పుడు వాళ్ళ మమ్మీ సారీ చెప్పింది, వాళ్ళ మమ్మీ ఏం జరిగిందో సారీ చెప్పింది. దానికి చెప్పింది ఆమె కాలు మొక్కాలనా మేము క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పింది. అంటే అంటే వీళ్ళకి అన్ని సమాచారాలు. అందుకనే నేను మన్మోహన్ సినిమాలో ఏదో నాగార్జున పెట్టే ఒక రిక్వెస్ట్ దయాకర్ గారు, ఒక రిక్వెస్ట్ మీకు, అంటే నొచ్చుకోవచ్చు కానీ తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఇలా కమిషన్స్ మీటింగ్ గా మారింది అని. అందుకే లైవ్ ప్రొసీడింగ్స్ పెట్టండి మీరు బెస్ట్. తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఇంకా కాదు, ఇలాంటి అన్ని మీరు క్రియేట్ చేయకుండా ఉండాలంటే కూడా లైవ్ చేయటం నష్టం లేదు. ఇప్పుడు కోర్టులే లైవ్ వస్తున్నాయి కదా. అవును, అసెంబ్లీ లైవ్ ఉంది, ఇంతకుముందు లేదు కదా. అసెంబ్లీ లైవ్ ఉంది, రేపు క్యాబినెట్ కూడా లైవ్ వస్తుంది. నష్టమేం లేదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోరి, కొంచెం మంచి టాక్టిక్స్ తో ముందుకు రండి అని చెప్పి వాళ్ళకి నేను హితవు లాంటిది అనుకోరాదు. పొలిటికల్ శ్రీనివాసరెడ్డి గారికి, జూపల్లి గారికి, అనిరుద్ గారికి, రాజగోపాల్ రెడ్డి గారికి చెప్పండి. ఫస్ట్ ఇంటకెచ్చి రచ్చగెలవండి.